ముచ్చరడపాలెం నగర పంచాయతీ పరిధిలో నిర్మించిన సైడు కాలువల్లో పూడికతీత పనులు సక్రమంగా జరగటం లేదు. దీంతో సైడు కాలువల్లో మురుగు ముందుకు సాగక చెత్తతో నిండి దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. దీంతో ప్రజలు మురుగుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలోని బొవ్వేరు 18వ వార్డులో సైడ్ కాలువలు అధ్వానంగా మారాయి. దీనికి తోడు డ్రైనేజీల పక్కనున్న తాగునీటి కుళాయిలకు రక్షణ లేక మురుగు కదలక తాగునీరు కలుషితమవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించి డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. ముచ్చరడపాలెం నగర పంచాయతీ పరిధిలో నిర్మించిన సైడ్ కాలువల్లో పూడికతీత పనులు సక్రమంగా జరగటం లేదు. దీంతో సైడ్ కాలువల్లో మురుగు ముందుకు సాగక చెత్తతో నిండి దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. దీంతో ప్రజలు మురుగుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలోని బొవ్వేరు 19వ వార్డులో సైడ్ కాలువలు అధ్వానంగా మారాయి. దీనికి తోడు డ్రైనేజీల పక్కన ఉన్న తాగునీటి కుళాయిలు రక్షణ లేక మురుగు కదలక త్రాగునీరు కలుషితమవుతున్నాయి. సిబ్బంది వీటి నిర్వహణను గాలికి వదిలేయటంతో కాలువలు వ్యర్థాలతో నిండిపోయి త్రాగునీటి కుళాయిలు పాచిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు ముందుకు కదలకపోవడంతో దోమలకు నిలయంగా ఈ సైడ్ కాలువలు మారాయి. దీంతో చిన్నపిల్లలు వ్యాధులు బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల నిధులు వెచ్చించి రోజువారీ పూడికతీత పనులు నగర పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తుంటారు. కానీ ఈ పనులు క్షేత్రస్థాయిలో సక్రమంగా జరగటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించి డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.